గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. శ్రియా శరణ్ భట్నాగర్. మనకు శ్రియాగా తెలిసిన శ్రియా శరణ్ అసలు పేరు. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిగా చేశారు. ఆమె 1982 సెప్టెంబర్ 11న హరిద్వార్, ఉత్తరాఖండ్లో జన్మించింది. శ్రియా శరణ్ భట్నాగర్ ఒక నిష్ణాతమైన నర్తకి. ఆమె మొదట చిన్నతనంలో కథక్ మరియు రాజస్థానీ జానపద నృత్యాలను తన తల్లి వద్ద శిక్షణ పొందింది. తర్వాత సోమనారాయణ వద్ద కథక్ శైలిలో శిక్షణ పొందింది. ఢిల్లీలో ఎల్ఎస్ఆర్ కాలేజీలో ఆమె 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు శ్రియా మొదటి వీడియో షూట్ కోసం కెమెరా ముందు కనిపించడానికి అవకాశం వచ్చింది. ఆమె తిరక్తి క్యూన్ హవా మ్యూజిక్ వీడియోలో కనిపించింది. బనారస్లో చిత్రీకరించబడిన ఈ వీడియోను రామోజీ ఫిలిమ్స్ వారు చూశారు. వారు తమ చిత్రం ఇష్టంలో శ్రియాకు అవకాశం ఇచ్చారు. తరువాత నువ్వే నువ్వే చిత్రంలో 2002లో నటించింది. దాని తర్వాత నాగార్జున, ప్రభుదేవ, గ్రేసీ సింగ్లతో కలిసి సంతోషం చిత్రంలో చేసింది ఆమె. ఇది ఆమెకు మొదటి బాక్సాఫీస్ విజయం. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది. 2003లో హిందీలో తుజే మేరీ కసంతో ఒక సహాయ పాత్రలో తను హిందీ రంగప్రవేశం చేసింది. తర్వాత చిరంజీవితో ఠాగూర్ చిత్రంలో నటించింది ఆమె. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యంత విజయవంతమైంది. ఎనక్కు 20 ఉన్నక్కు 18లో తరుణ్తో కలిసి తమిళంలో మొట్టమొదటిసారిగా నటించింది. తెలుగులో ఈ చిత్రాన్ని నీ మనసు నాకు తెలుసు పేరుతో అనువదించారు. 2004లో శ్రియా మహేష్ బాబుతో అర్జున్ చిత్రంలోనూ, నాగార్జునతో నేనున్నాను చిత్రంలోనూ నటించింది. ఈ రెండూ విజయవంతమయ్యాయి. 2005లో ఛత్రపతిలో ప్రభాస్ సరసన నటించింది. సూది గుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తెప్పించనా ఉది ఊది. పగటి వేళల ఒకసారి, పడక వేళల ప్రతిసారి, ఇంకో పతాపాలన్నీ తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి. నీ గోరు వంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి. అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కులకే సెలవిచ్చో వచ్చే వెనక చూపాలయ్యా పునీది, నాకు చెప్పాలయ్యా దిది సోది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుంజిందయ్యా గుండె నాది, గుట్టు లాగిందయ్యా పండులాది. బాలచియోలే బాలచియోలే అందంగా నిందనే చియోలే. తెలుగులో విజయవంతమైన వర్షం చిత్రాన్ని తమిళంలో మజయ్ పేరుతో తీసినప్పుడు అందులో త్రిష చేసిన పాత్రను శ్రియా నటించింది. 2007లో రజనీకాంత్ సరసన ఎన్ శంకర్ దర్శకత్వంలో శివాజీ ద బాస్ చిత్రంలో నటించింది. దేవదాసు, మున్నా, తులసి, ఆవరాపన్, అలగియా, తమిళ్ మగన్ మొదలగు చాలా చిత్రాల్లో నటించింది ఆమె. 2008లో అశోక్ అమృతరాజ్ నిర్మించిన ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్తో అమెరికన్ సినిమాలో రంగప్రవేశం చేసింది ఆమె. 12 ఫిబ్రవరి 2010 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో విద్యార్థులకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తర్వాత ఉపన్యాసించింది. పాండ్స్ క్రీమ్, కోకోకోలా, ఫెయిర్ అండ్ లవ్లీ, శర్వనా స్టోర్స్, లక్స్, హెడ్ అండ్ షోల్డర్స్, యునైటెడ్ బిస్కెట్స్ మొదలగు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా తను చేసింది ఆమె. శ్రియా సరన్ 2018లో మార్చి 19న రష్యన్ అయిన అండ్రీ కోస్టీవ్ను వివాహం చేసుకుంది. వాళ్లకు 10 జనవరి 2021న ఒక కుమార్తె జన్మించింది. శ్రియా సరన్ తమిళ, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మొత్తంగా 80 చిత్రాలు పైగా నటించింది ఆమె. శ్రియా గారు, మీకు మామయ్య కబుర్ల ద్వారా మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.